రేపు జరగనున్న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో 2 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఓటు వేసే ప్రజాప్రతినిధులు పెన్తో 1, 2 అని నెంబర్ వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కేవలం ఒక్క ఓటే వేయాలనుకునేవారు నచ్చిన అభ్యర్థికి 1 నెంబర్ రాయాల్సి ఉంటుందన్నారు. ప్రాధాన్యత పద్ధతిలో ఓటు హక్కు వినియోగించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదన్నారు. పోలింగ్ కోసం 250 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఓటింగ్ పై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో రేపు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు పోలింగ్ జరగనుంది. సో దీనిలో మొత్తం 112 మంది ఓటర్లు పాల్గొంటున్నారు. 81 మంది కార్పొరేటర్లు, అలాగే 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీని కానీ వీళ్ళు కూడా ఈ ఓటింగ్లో పాల్గొని ఓటు వేయనున్నారు. సో వీళ్ళ కోసం మొత్తం 2 పోలింగ్ స్టేషన్లు హైదరాబాద్కు సంబంధించిన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా పోలింగ్ స్టేషన్ 2. దీనిలో మొత్తం 81 మంది కార్పొరేటర్లు వచ్చి ఇక్కడ ఓటు వేస్తారు రేపు మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు. అలాగే దీని పక్కన ఇంకొకటి పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 ఉంది. దానిలో ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళు వచ్చి ఓటు వేస్తారు. సో అలాగే వీళ్ళు ఓటు ఎలా వేయాలి ఏంటి అనేది కూడా ఇప్పటికే ఓటర్లకు పూర్తిగా రిటర్న్ రూపంలో పంపామని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్రాధాన్యత క్రమంలో జరిగే ఎలక్షన్. అంటే ఇప్పుడు 2 అభ్యర్థులు నిల్చున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఒకటే ఓటు వేయాలనుకుంటే వాళ్ళు ఎవరైతే అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళ పక్కన అక్కడ ఉన్నటువంటి పెన్నుతోటి 1 నంబర్ వేయాలని చెప్తున్నారు. ఒకవేళ ఇద్దరికి వేయాలనుకుంటే ఫస్ట్ మీకు నచ్చిన వ్యక్తికి 1వ నంబర్, అలాగే నెక్స్ట్ 2వ నంబర్ వేయాలి. అంతేకాని ఇంగ్లీష్లో ONE 1 కానీ TWO 2 కానీ అలా రాసినా, లేకపోతే పక్కన సిగ్నేచర్ పెట్టినా, సో అలాగే ఓన్లీ కేవలం సెకండ్ ఓటు వేసినా ఇలా మాత్రం ఓటు అనేది చెల్లదని ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు. సో ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పటికే ఓటర్లకు కూడా మేము పంపించామని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి అంటే రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి మొత్తం 250 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ చుట్టుపక్కల కూడా 100 meters చుట్టుపక్కల కూడా మొత్తం 144 సెక్షన్ ఉంటుంది. దీనికి డెసిగ్నేటర్ పోలీస్ ఆఫీషియల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా మరో 250 మంది పోలింగ్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల డ్యూటీలో రేపు పాల్గొంటారు. సో రేపు మార్నింగ్ 6 o'clock నుంచే ఈ చుట్టుపక్కలంతా కూడా మొత్తం 144 సెక్షన్ ఉంటుందని చెప్పారు. అలాగే రేపు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఈ ఎన్నిక జరుగుతుంది కాబట్టి, పోలింగ్ జరుగుతుంది కాబట్టి రేపు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి సెలవు ఇచ్చారు. దీనికి బదులుగా నెక్స్ట్ మంత్ 2nd Saturday వర్క్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి కౌంటింగ్ కానీ, పోలింగ్ కానీ దీనికి సంబంధించిన సిబ్బందికి ఆల్రెడీ శిక్షణ కూడా పూర్తి చేశారు. సో రేపు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు పోలింగ్ జరిగితే నెక్స్ట్ 25th అంటే ఈ నెల 25th మార్నింగ్ 8 o'clock నుంచి ఇక్కడే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని ఫస్ట్ ఫ్లోర్ బన్వర్ హాల్లో దీనికి సంబంధించిన కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు ఒక 1-2 hours ఎందుకంటే మొత్తం ఓట్లు ఉన్నవి 112 కాబట్టి కేవలం 1-2 hours రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు. అలాగే ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ కూడా ఉండదని చెప్పారు. అలాగే ఈ ఎన్నికల్లో విప్ కూడా ఉన్నదని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు. ఇప్పటికే కేటీఆర్ కూడా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పోలింగ్కు పోవట్లేదు, విప్ జారీ చేస్తున్నాం, ఎవరైనా వెళ్తే కఠిన చర్యలు ఉంటాయంటూ చెప్పారు. కానీ అఫీషియల్గా ఈ ఎన్నికలకు విప్ ఉండదంటూ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు. సో దీంతో ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఓటింగ్కి వచ్చినా ఇటు ఈసీ పరంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు, కానీ పార్టీ పరమైన చర్యలు ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఈ 112 మందిని చూస్తే ఎంఐఎం నుంచి ఇప్పుడు మొత్తమే 2 పోటీ చేశారు. ఎంఐఎం నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు. సో మొత్తం టెక్నికల్గా మొత్తం 112 ఓట్లలో ఎంఐఎంకి 50 ఓట్లు ఉన్నాయి. అలాగే బీజేపీకి పోటీ చేసిన బీజేపీకి 24 ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ కూడా మరో 24 ఓట్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వాళ్లకు 14 ఓట్లు ఉన్నాయి. ఈ 14 ఓట్లలో 7 కార్పొరేటర్లు ఉన్నారు, 7 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పటికే దీనిలో బీఆర్ఎస్ పోటీలో లేరు ఆల్రెడీ. సో నెక్స్ట్ పోలింగ్లో కూడా
కూడా ఉండబోమంటూ కేటీఆర్ ప్రకటించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మేము తప్పకుండా పోలింగ్లో పాల్గొంటాం, అధిష్టానం చెప్పిన మేరకే మేము ఓటింగ్ వేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్నారు. సో ఎంఐఎం వాళ్ళు మాత్రం వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మాకు ఆల్రెడీ 50 ఓట్లు ఉన్నాయి, ఇవి కాకుండా నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళకున్న 14 ఓట్లు కూడా మాకే పడతాయి, అంటే మొత్తం 64 ఓట్లు అవుతాయి. సో దీనికి మ్యాజిక్ ఫిగర్ 57 కాగా మాకు 64 ఓట్లు ఉన్నాయంటూ కూడా అటు ఎంఐఎం చెప్తుంది. సో ఒకవేళ ఎంఐఎం చెప్పిందే నిజమైతే వాళ్ళు ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ మాత్రం మాకు ఎంఐఎం నుంచి ఉన్న హిందూ కార్పొరేటర్లు వీళ్ళు ఓటేస్తారు, అదే కాకుండా ఇటు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఓటేస్తారు, కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది ఓటేస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ఎన్నికకు సంబంధించి రీసెంట్గా నిన్న అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలువడాయి. ఎంఐఎంకు ఆపోజిట్గా కేవలం హిందువులు అనే పేరుతోటి ఎంఐఎంకు ఓటు వేయద్దు, వాళ్ళు హిందువులను కించపరిచారంటూ కూడా అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలువడ్డాయి. సో ఈ అంశం పైన కూడా ఇప్పటికే ఈ హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్, ఈ ఎలక్షన్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ పోలీసులో కంప్లైంట్ చేశాడు. అటు బేగంపేటతో పాటు ఇటు వారసి కూడా పోలీసులో కంప్లైంట్ చేశారు. అసలు ఎవరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఏంటి అనే డీటెయిల్స్ తీసుకోవాలంటూ కూడా మొత్తం ఒక కంప్లైంట్ కాపీ కూడా హైదరాబాద్ సిపికి రాశారు. ఇదే కాకుండా ఈ పూర్తి ఘటన పైన అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏం జరిగింది ఏంటి అనే విషయాలపైన కూడా ఒక రిపోర్ట్ రాసి పంపారు. సో మొత్తానికైతే రేపు జరగబోయే ఎన్నికకు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద పూర్తి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఇక్కడ పోలింగ్ అయితే జరగనుంది. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్.